అన్నాచాంది జననం అనేది కనిపిస్తుంది. 59 నుంచి 67 మధ్యన పనిచేసింది. ఎక్కడ పనిచేసింది సార్? ఈమె కేరళ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసింది లేదా జడ్జి అనండి. భారతదేశంలోనే మొదటి మహిళా జడ్జి. ఈమె భారతదేశ జిల్లా కోర్టుల్లో మొదటి మహిళా న్యాయమూర్తి కూడా. అంతేకాకుండా ఇంకేంది ఈమె స్పెషలైజేషన్? జిల్లా కోర్టుల్లో కూడా మొదటి మహిళా న్యాయమూర్తి. ఇది కూడా కాదు, స్పెషల్ ఏంటంటే ప్రపంచంలోనే బహుశా రెండవ హైకోర్టు న్యాయవాది న్యాయమూర్తి కాదు, భారతదేశంలో మొదటి మహిళా న్యాయమూర్తి, మొదటి మహిళా న్యాయవాది కూడా, ప్రపంచంలో మాత్రం రెండవ మహిళా న్యాయవాది. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఈ తెలంగాణ ఎందుకోసం అనే రాజకీయ సైద్ధాంతిక చర్చల్లో మన పొలం పరాయివాడి కబ్జాలో ఉంది, ముందు పోయి పొలాన్ని తెచ్చుకుంటే అందులో ఏ పంట వేయాలి అనేది తర్వాత తేల్చుకోవచ్చు అని వాక్యాలతో సంబంధం ఉన్న ఉద్యమ నాయకుని గుర్తించండి. మారోజు వీరన్న, ప్రొఫెసర్ జయశంకర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మర్రి చెన్నారెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సో ఇలా ఆ చర్చకు తెరదించి అందరూ కలిసి తెలంగాణను కొట్లాడి తెచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇది కూడా అదే సెక్షన్ నుంచి అడిగినటువంటి ప్రశ్న. ఇవ్వబడిన వాటిలో తెలంగాణ అస్తిత్వం కోసం జరిగిన సంఘటనలో ఒకటి తప్పుగా ఇవ్వబడినది గుర్తించండి. 1983 హిమాయత్ నగర్ ఉప ఎన్నికల్లో స్థానికేతరుణ్ణి తెలంగాణ వాదులు ఓడించారు. బి వచ్చేసి వందే మాతరం రామచంద్రరావు గారు తెలంగాణపై సార్వదేశిక్ ఆర్య ప్రతినిధి సభ కమిషన్ ఏర్పాటయ్యే విధంగా కృషి చేశారు. బి 1989 మా తెలంగాణ పత్రిక ఆవిష్కరణ సభలో జస్టిస్ కొండ మాధవరెడ్డి ప్రసంగం మేధావులను ఆలోచింపజేసింది. సి వరంగల్ జిల్లాకు చెందిన వెలిచాల జగపతిరావు గారు ప్రత్యేక తెలంగాణ భావాజాల వ్యాప్తి కోసం కృషి చేశారు. రైట్ ఆన్సర్ వచ్చేసి డి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లేదా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. ఇదైతేనేమో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, సహస్రాభివృద్ధి లక్ష్యాలు అంటున్నాం. ఇది సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. దీంట్లో 17 గోల్స్ని పెట్టింది. ఇంగ్లీష్లోనే నేర్చుకోండి. ఇది 17 గోల్స్ని పెట్టుకుంది, 169 టార్గెట్స్ని పెట్టుకుంది. ఈ 169 టార్గెట్స్ అంటే ఎలాగో అన్నీ గుర్తుపెట్టుకోలేం. ఈ 17 మాత్రం కంపల్సరీ బండ కొడితే ఈ టార్గెట్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో ఉన్నవే మళ్ళీ టార్గెట్స్, ఒక్కొక్క దానికి మళ్ళీ టార్గెట్స్ ఉంటాయి. ఓకేనా? సో ఎస్డిజి అంటే ఏంది? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. మరి సుస్థిర అభివృద్ధి అంటే ఏంది అంటే దానికి సరైనటువంటి నిర్వచనం 1987లో బ్రట్లాండ్ కమిషన్. సో ఈ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోనే వేయబడ్డటువంటి కమిషన్ అది బ్రట్లాండ్ కమిషన్. ఈ బ్రట్లాండ్ కమిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే ప్రస్తుత తరం వారి అవసరాలను తీర్చుకుంటూ భవిష్యత్ తరాల వారి అవసరాలను కాపాడాలని చెప్పారు. Babji Yadav, way of teaching style very good. A fortune for Telugu medium candidates benefits some classes. Course awesome. Okay, thank you sir. Telugu medium candidates ki chala benefit ani cheptunnaru. Babji Yadav sir, specially thanks to you sir. Next Swati Bhushan. This app is very useful to every competitive aspirant. Easy way to learning and fast gripping the content in short period of time and 100% content provided. Way of approach is very good and simple understand method. Thank you Balaji sir. Swati madam garu, thank you, chala manchi compliment ఇచ్చారండి.